పోచారంలో హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. దీప్తి శ్రీనగర్లోని 200 ఎకరాల్లో లేఅవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారన్నారు. ఒప్పందం ప్రకారం నల్ల మల్లారెడ్డి రోడ్లు, డ్రైనేజ్ డెవలప్ చేయాలే కానీ అలాంటిది పట్టించుకోలేదన్నారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నల్ల మల్లారెడ్డి కబ్జాలు చేసినట్లు ధృవీకరించారని తెలిపారు. కాంపౌండ్ హాల్ నిర్మాణానికి అనుమతి తీసుకోలేదన్నారు. గేటెడ్ కమ్యూనిటీకి మాత్రమే కాంపౌండ్ వాల్ ఉండేందుకు అనుమతి ఉందన్న రంగనాథ్, ప్రహారీ గోడ వల్ల పొరుగు కాలనీలు, గ్రామాలు, రోడ్లు వెళ్లే మార్గాలు తెగిపోయిందన్నారు. ప్రభుత్వ భూమిని ఎన్ఎంఆర్ కబ్జా చేశారన్న ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుందన్నారు. दूसरा गाड़ी भी आ रहा है, इधर ही आ रहा है। పోచారంలో హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. దీప్తి శ్రీనగర్లోని 200 ఎకరాల్లో లేఅవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారన్నారు. ఒప్పందం ప్రకారం నల్ల మల్లారెడ్డి రోడ్లు, డ్రైనేజీ డెవలప్ చేయాలే కానీ అలాంటిది పట్టించుకోలేదన్నారు. స్థానిక రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నల్ల మల్లారెడ్డి కబ్జాలు చేసినట్లు ధృవీకరించారని తెలిపారు. కాంపౌండ్ హాల్ నిర్మాణానికి అనుమతి తీసుకోలేదన్నారు. గేటెడ్ కమ్యూనిటీకి మాత్రమే కాంపౌండ్ హాల్ ఉండేందుకు అనుమతి ఉందన్న రంగనాథ్, ప్రహారీ గోడ వల్ల పొరుగు కాలనీలు, గ్రామాలు, రోడ్లకు వెళ్లే మార్గం తెగిపోయిందన్నారు. ప్రభుత్వ భూమిని ఎన్ఎంఆర్ కబ్జా చేశారన్న ఫిర్యాదుపై విచారణ కొనసాగుతుందన్నారు. దీనిపై పోచారంలో హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. దీప్తి శ్రీనగర్లోని 200 ఎకరాల్లో లేఅవుట్ ను నల్ల మల్లారెడ్డి డెవలప్ చేశారన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, ఓవర్ టు యు. వరలక్ష్మి, ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే నల్ల మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ లో ఇక్కడ ప్రహారీగూడ అక్రమంగా నిర్మించారంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ రోజు హైడ్రా బృందాలతో ఇక్కడ జేసీబీలతో ఇక్కడ మొత్తం కూడా ప్రహారీగూడని ఇక్కడ ఏదైతే నిర్మించారో వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ కొంతమంది ఉపాధి పొందుతున్నటువంటి నల్ల మల్లారెడ్డితో ఉపాధి పొందుతున్నటువంటి కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చి ఎలా కూల్చివేశారంటూ ఒక వింత ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. సో మరోవైపు ఇక్కడ పూర్తిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్రమంగా ఇక్కడ నిర్మించారు ప్రహారీగూడలు. ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది అవుతుంది. అక్కడ ఉన్నటువంటి రోడ్డు పైకి, హైవే పైకి వెళ్లాలంటే చుట్టూ కూడా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి అని చెప్పేసి స్థానికులు ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి చేశారు. దీంతో ఈ రోజు హైడ్రా కూల్చివేతలు అనేటివి కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు నల్ల మల్లారెడ్డి మాత్రం ఇది పట్టా ల్యాండ్, మేము కొన్ని సంవత్సరాల కిందటే మేము ఇది కొన్నాము, ఇది మా ల్యాండ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో పూర్తి డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, ఒకవైపు హైడ్రా కూల్చివేతలు ఉదయం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో మీరేమంటారు? అంటే ఇది అక్రమంగా నిర్మించారని చెప్పేసి ఆయన అంటున్నారు, మరి మీరేమంటారు? అది నా పట్టా ల్యాండు, నా ఇంటి చుట్టూ నేను కాంపౌండ్ వాల్ కట్టుకున్నా. అక్కడ నా చెట్లు, చేమలు అన్నీ ఉన్నవి. అయినా అది ఆఖరికి ఆయన మొదటిసారి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, డాక్యుమెంట్స్ అని ఇవ్వడం జరిగింది. దాన్ని ఏది పరిశీలించలేదు. తర్వాత మళ్ళీ మొన్న హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినాము. రిట్ పిటిషన్లో కూడా వితౌట్ ప్రాపర్ ఎంక్వైరీ అని చెప్పి పాత నోటీసును ఖారీజ్ చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది పర్సనల్ దాన్ని ఏమంటారు, పర్సనల్ ఇది దాన్ని పిలిచిండ్రు. పిలిచిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చినా అది ఏది చూడకుండానే అది మొన్న 23వ తారీఖు నాడు ఇస్తే అవి చూడలేదు, ఏం లేదు. తర్వాత
ఎదుటి పక్షం తీసుకొని ఆయనే నిర్ణయాలు తీసుకొని వచ్చి నా ఇంటి ముందట నా పక్కా ల్యాండ్కున్న గోడను కూలగొట్టిండు. దీని వెంబడి మొత్తం నా ఇల్లు, నా ప్లాట్లు, నా ఆఫీసు మాత్రమే ఉంటాయి. ఏది కాజ్మసింగ బౌండరీ, అది ఆ బౌండరీ తర్వాత కొర్రంలది 21 గుంటల భూమి ఉంటుంది. నాకు పట్టా ఉన్నది అన్నీ ఇచ్చిన అయినా దట్ ఫెలో డన్ ఇట్. ఇది కాకుండా ఇంకా ఏం చేసిండు, అక్కడ పట్టా ల్యాండ్ ఉంటుంది 10 ఎకరాలు, దాని చుట్టూ గోడ ఉంటుంది, ఆ గోడలు కూడా కూలగొట్టిండు. అది ఆయనకి ఎందుకు అవసరం వచ్చిందో తెలియదు. ఆయన ఇచ్చిన నోటీసులు కూడా అది లేదు. నువ్వు నోటీస్ ఇచ్చిన దాంట్లో ఉంటే నేను జవాబు రాసేవాడినే కదా నీకు. అది నిన్న కూడా ఇదంతా ఓన్లీ ఓ చేపల మార్కెట్ లాగా తయారు చేసి 23వ తారీఖు నాడు 6 గంటల దాకా ఆ ఎదుటి వాళ్ళంతా ఎవరంటే వాళ్ళంతా ఇల్లీగల్గా ఇల్లు కట్టుకుంటుంటే, ఇల్లీగల్గా రైతు మంచి చెక్కులు తీసుకుంటుంటే, ఇల్లీగల్ పనులు చేస్తుంటే నేను ఆబ్జెక్షన్ చెప్పి అది అసోసియేషన్ ప్రెసిడెంట్ అసోసియేషన్ వారు కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళందరూ గ్రెడ్జ్ పెంచుకొని నా మీద ఇవన్నీ చేసిండ్రు. రెండవది, లేఅవుట్లో కూడా రక్షణ కోసం కట్టిన కూడా తప్ప ఎవరి కోసం కాదు, ఎవరి జాగాల కోసం కాదు. ఎందుకంటే లేఅవుట్లన్నీ వీకేసి 2005 గవర్నమెంట్ రద్దు చేసిపోతే ప్లాట్లన్నీ ఎక్కడికక్కడ అంటే గుడిసెలు వేసేసి కబ్జాలు అగితే అసోసియేషన్ ఫామ్ చేసుకొని ప్లాట్ ఓనర్స్ అంతా దాని చుట్టూ మొదటి స్టేజ్లో గోడ పెట్టుకోవాలనుకున్నారు. రెండవ స్టేజ్ అంటే హుడాకు అప్లై చేసి ఫ్రెష్ లేఅవుట్స్ తయారు చేసుకొని అప్లై చేసినాక హుడావాడు కూడా మీరు ఇంత పైసలు కట్టాలని చెప్పిండు. ఆ తర్వాత మరి అక్కడ ప్లాట్లు ఉండాలి కదా, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఓన్లీ కాగితాల మీద కాదు కదా, సబ్మిట్ చేసిన రైట్ అయ్యి ప్లాట్ నెంబర్స్తో సహా. కాబట్టి అది 2012 వరకు అది కంప్లీట్గా ఎక్కడికక్కడ ప్లాట్లన్నీ చేసినాక ఎల్ఆర్ఎస్ స్కీమ్లో ఆ లేఅవుట్ కాకుండా ఇండివిజువల్ లేఅవుట్స్ రెగ్యులరైజ్ చేసుకోవాలంటే ఆ లేఅవుట్ పెట్టి ఈచ్ ప్లాట్ రెగ్యులరైజ్ చేసుకున్నారు ఎవరి. దానికి హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా యాక్సెప్ట్ చేసింది. వన్స్ హెచ్ఎండిఏ ఇచ్చిన తర్వాత ఇది వ్యాలిడ్. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కట్టినాం అనేది, అటు మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, ఇటువైపు వేరే అంటే పట్టా భూములు ఉంటాయి. మరి రోజు ఈ గుడిసెలు ఇవన్నీ వేస్తే కష్టం కదా. అది కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ అని వచ్చిండ్రు, అందుకనే బౌండరీ డిస్ప్యూట్ లేకుండా పెద్ద కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. ఆ తర్వాత దాన్ని నా మీద ఆరోపణ కాదు, నేను కాదు కట్టింది. అసోసియేషన్ అనేది దివ్యాంగ ప్లాట్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది ఎప్పటి నుంచి 2005 నుంచి 2014 వరకు ఉన్నది. ఆ 14 నాడు వీళ్ళు అనుకుని నా దగ్గరికి వస్తే నన్ను ప్రెసిడెంట్ చేస్తే అవి ఛానలైజ్. అప్పటి వరకు ఏంటంటే 3 స్టేజ్ల వర్క్ అంటే ఒకటి ప్రొటెక్షన్ విత్ కాంపౌండ్ వాల్, సెకండ్ ఏంటంటే రెగ్యులేషన్ లేఅవుట్ రీకన్స్ట్రక్షను, కొండలు గుట్టలు తీసేసి లెవెల్ చేసి లేఅవుట్ రీకన్స్ట్రక్షన్. ఈ రీకన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అమ్యూనిటీస్, బీటీ రోడ్, డ్రైనేజ్, వాటర్. ఆ టైంకి వచ్చేవరకు ఏమైందంటే నన్ను ప్రెసిడెంట్ చేసినాక ఇప్పటి నుంచి ప్లాట్ల దందా చేయొద్దు, 600-700 మందికి పైసలు కట్టలేదు, 2200 ఆల్మోస్ట్ 1/3 27,64,00,000 ఖర్చు పెట్టాం, మిగతా పైసలు కలెక్ట్ కావాలి అని వాళ్ళను అమ్మొద్దని తీర్మానం చేస్తే వాళ్ళు పోయి ఒక కొత్త సంఘం సింగరేణి సొసైటీ అని పెట్టి ఇక నా మీద రాళ్ళు వేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటానికి అడ్డం వచ్చినా కదా, గుడిసెలు వేసినప్పుడు తీసేయించడం కదా, దాన్ని కాంపౌండర్ కాపాడినాం కదా. ఇక ఆ గ్రెడ్జ్ అప్పటి నుంచి కంటిన్యూ చేసి ఈ మధ్య కాలంలో ఎవరైతే తప్పు అంటే సెట్ బ్యాక్స్ లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రకారంగా 2.5 ఫీట్స్ 25 ఫీట్ వదిలిపెట్టకుండా తర్వాత ర్యాంపులు వేసి చేస్తే 2200 ఇండ్ల ఏరియా ఇది. సార్, ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంటుంది, మొత్తం ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి ఇక్కడ, మొత్తం కూడా ఈ కూల్చివేతల వెనకాల ఏమైనా రాజకీయ కుట్ర ఏమైనా ఉంటుంది? ఖచ్చితంగా ఉన్నది. గత 30 సంవత్సరాల నుంచి కబ్జాలకు వస్తే కాపాడిన తర్వాత మనుషులు పెట్టి, ఎందుకంటే మా పక్కనే ఏకశిల నగర్ అని ప్లాట్కు 4 ఉంటారు, చెడిపోయి ఉన్నది, కుక్క పీకులాట నడుస్తున్నది. ఇక్కడ ఒక్క ప్లాట్లో తేడా ఉండదు, ఒక బౌండరీలో తేడా ఉండదు. అట్లా కాపాడితే 8,000 రూపాయలకు ప్లాట్ కొనుక్కున్నవాడు 11,000 కొనుక్కున్నవాడు 13,000 కొనుక్కున్నవాడు 55 లక్షలకు అమ్ముకొని పోతున్నాడు. అంటే హూ సర్వీస్ ఇస్ దిస్ అంటే నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి సోషల్ కన్సర్న్ ఉన్నవాడు కాబట్టి ఐ డన్ ఆల్ దిస్. దీన్ని నా మీద ఆరోపణ చేసి వాడేది కూర కొట్టుకుంటా అంటే ఆల్రైట్, మీరు అన్ని కూర కొట్టుకుంటే అభ్యంతరం లేదు, ఎక్కడేం లేకుండా చేయండి, కానీ పట్టా ల్యాండ్లకు నువ్వు ఎందుకు వచ్చినావు? సో
థ్యాంక్ యూ సార్. మొత్తం మీద అయితే ఇది పట్టా ల్యాండ్ కేవలం రాజకీయ కక్షపూరితంగానే ఇక్కడ కడుతున్నటువంటి ప్రహారీ కూడా కట్టినటువంటి దాన్ని కూల్చివేస్తున్నారు. పూర్తిగా ఇది పట్టా ల్యాండ్. మేము కొన్ని సంవత్సరాల కిందటే దాదాపు 30-40 సంవత్సరాల క్రిందటే ఇక్కడ పట్టా కింద రాయించుకున్నాము. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఏ విధంగా మేము ఇక్కడికి పరిశీలనకు వచ్చినప్పుడు కూడా మేము చెప్పే ప్రయత్నం చేశారు, కానీ ఏ విధంగా కూడా తను విననటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఇక్కడ కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూడా కంటిన్యూగా హైడ్రా బృందాలతో అయితే మొత్తం ఇక్కడ జేసీబీల సహాయంతో అయితే ఇక్కడైతే అక్రమంగా నిర్మించారని చెప్తున్నారో ఆ ప్రహారీ గూడలు అయితే మొత్తం మీద కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.